ఓం నమ శివాయ. ఓం నమో పార్వతీ పరమేశ్వరాయ నమ. నిన్న మనం లింగోద్భవం గురించి తెలుసుకుంటూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి అసలు గుణాలు గురించి ఆరోపించి మనం మాట్లాడకూడదు అన్న విషయం తెలుసుకున్నాం. బాణుడు అనే గొప్ప కవి ఉండేవాడండి. ఆయన కాళిదాసుతో సమానుడు. ఆయన ఒక మాట చెప్పారు. రజోగుణము చేత చతుర్ముఖ బ్రహ్మగారు ప్రకాశిస్తున్నారు, సత్వగుణము చేత శ్రీ మహావిష్ణువు ప్రకాశిస్తున్నారు, తమో గుణం చేత లయకారకుడై రుద్రుడు ప్రకాశిస్తున్నాడు. అంత మాత్రం చేత నిజంగా వాళ్ళందరూ ఆ గుణాలతోనే ఉంటారని అనుకుంటున్నారా? కాదు. అసలు వీళ్ళ యందు గుణాలే లేవు. అంటే నిర్గుణమైన పరబ్రహ్మం సృష్టి చేసేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగా మారింది. ఇప్పుడు అవసరం కాబట్టి రజోగుణాన్ని తీసుకుంది. ఒకే పరబ్రహ్మం సృష్టి స్థితి లయాలను చేస్తూ ఉంటే వీటన్నిటినీ మనమే చేస్తున్నామని అంటూ ఉంటాం. ఎవరు చెప్పినా ఇదే మాట కదండి. కాబట్టి ఇప్పుడు సృష్టి యందు అహంకారం, స్థితి యందు అహంకారం, ఈ రెండు వచ్చేసాయి. ఈ అహంకారాలను తీర్చడానికి వాళ్ళిద్దరూ ఈ కథ నడిపారనమాట. అసలు సృష్టిలో ఈ క్రియలన్నింటినీ నడిపే ఒక పదార్థం ఉంది కదండి. ఆ పదార్థానికి ఆద్యంతాలు లేవు. అది అంతటా వ్యాపించిపోయి ఉంది. అలా వ్యాపించినది ఇప్పుడు అగ్నిస్తంభంగా దిగింది. అంటే ఆ వ్యాపించింది ఎవరు? పరమేశ్వరుడే. ఇది వెలుతురుని విసిరింది. ఈ వెలుతురులో కళ్ళు కనబడుతున్నాయి. బాణుడు చెప్పిన ఈ శ్లోకాన్ని విని సంతోషించి వెంటనే కాళిదాస్ మహాకవి ఒక శ్లోకం చెప్పాడండి. ఒక్కొక్కసారి బ్రహ్మ పెద్దవాడిలా కనబడతాడు, విష్ణువు శివుడు ఆయనకన్నా తక్కువలా కనబడతారు. రుద్రుణ్ణి నీవు నా కనుబొమ్మల మధ్యలోంచి జన్మించావు అంటాడు. పరబ్రహ్మం ఎప్పుడు ఎలా అవసరమో అలా మారుతూ ఉంటుంది. ఉన్నది ఒకటే పదార్థం, కానీ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది మనమే అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఒకానొకప్పుడు బ్రహ్మ ఎక్కువ, ఒకానొకప్పుడు విష్ణువు ఎక్కువ, ఇంకొకప్పుడు శివుడు ఎక్కువ. పరబ్రహ్మాన్ని ఒక్కొక్క రూపంలో ఉపాసన చేసేవాడికి ఆ రూపంపై అభిమానం ఉంటుంది. వాడు ఆ రూపాన్ని ఎక్కువ స్థితి కలది అంటాడు. కానీ అలా అసలు నిజానికి అనకూడదు. భగవత్ స్వరూపాలన్నీ సమానులే. దీనినే కాళిదాస్ మహాకవి చెబుతున్నారు. ఒకనాడు బ్రహ్మ అధికుడిగా కనబడి శివ విష్ణువులు తక్కువగా కనబడతారు. వేరొక పురాణంలో విష్ణువు అధికుడై బ్రహ్మశివులు తక్కువగా కనబడతారు. రామాయణంలో శివధనస్సును రామచంద్రమూర్తి విరిచేశాడు. రామచంద్రమూర్తి అంటే ఎవరండి? విష్ణువు. ఇప్పుడు విష్ణువు ఎక్కువ, ఒక్కొక్క నాడు శివుడు ఎక్కువ. కాబట్టి త్రిమూర్తులలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పకూడదు. ఎన్ని దీపాలు వెలుగుతున్నా వెలుగుతున్నది ఒక్క జ్యోతి రూపమే. ఇన్ని రూపాలుగా ఉన్నది ఒక్కటే అని మనం తెలుసుకోగలిగితే జ్యోతిర్లింగం అందుకే ఆవిర్భవించింది. అది తెలియజేయడానికే ఆవిర్భవించింది. ఇప్పుడు అర్ధరాత్రి ఈ జ్యోతిస్తంభం వెలిగితే రుద్రం దానికి ప్రార్థనా శ్లోకం చెప్పింది. పాతాళం నుండి బ్రహ్మాండాలు ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడి వరకు అది అంత ఒక పెద్ద జ్యోతి, లింగాకృతి. దీని మీద చంద్రుడు అనబడే అమృతం ఉన్నది. ఈ చంద్రుడు కరిగి అమృతం స్రవించి దాని మీద పడుతోంది. అలా తడిసిన శివలింగం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. శివలింగం చల్లగా ఉంటే లోకాలన్నీ చల్లగా ఉంటాయి. అందుకే శివలింగం మీద ధారాపాత్ర కట్టి వదిలేస్తారు. ఆ ధారాపాత్ర చంద్రబింబంతో సమానం. ఎప్పుడూ నీళ్లు పడుతూ లింగం చల్లగా ఉంటే మనం చల్లగా ఉంటాము అని గుర్తనమాట. అందుకే కాళిదాసు గారు ఈ అర్థం వచ్చేటట్టుగా ఈ శ్లోకాన్ని చెప్పారు. ఆ పాతాళ సభస్థల స్తభువన బ్రహ్మాండ మా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళ విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమని సమృద్రానువాకాంజపన్ ఝాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్తదేహ భసిత హిమరుచ భాసమానా భుజంగై కంఠే కాళాః కపార్దాః కలిత శశికళా చండ కోదండ హస్తాః. అంటే చంద్రుడిలాగా చల్లగా ఉండేటటువంటి శివుడు ఉన్నంత వరకు ప్రపంచం అంతా కూడా చల్లగా ఉంటుందన్నమాట. అది ఇప్పుడు ఇక్కడ ఏర్పడినటువంటి జ్యోతిస్తంభం ముందుగా కంటికి ఆకర్షించింది. అర్ధరాత్రి పుట్టింది. మన సాంప్రదాయంలో అన్నీ రాత్రి శబ్దంతో ఉంటాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఇలా అన్నిట్లో కూడా రాత్రి శబ్దం ఉంటుంది. రాత్రులు అంటే చీకటి. చీకటి యందు దుంగకి దొంగకి తేడా తెలియదు. ఆత్మ వస్తువుకి శరీరానికి భేదం తెలియని అజ్ఞాన స్థితి ఏంటో తెలుసా అండి? చీకటి. ఈ చీకటిలో ఉన్న వస్తువు ఉన్నట్టు తెలియాలంటే దీపం ఉండాలి.
ఆ దీపం తెలియడానికి ఇంకొక దీపం అక్కర్లేదు. ఆ ఉన్న దీపకాంతి చాలు. ఇది పరబ్రహ్మం. ఇది జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగ కాంతిలో మనం ఎవరో మనకు తెలుస్తుంది. మనకి లోకంగా కనపడినోడదేమిటో మనకు తెలుస్తుంది. ఇప్పుడు రాత్రి అంటే అజ్ఞానం పోవడానికి, శివానుగ్రహానికి మనం తెల్లవారుజాము నుండి పూజ చేస్తున్నాం. అంటే భక్తితో నిలబడుతున్నాం. ఇలా భక్తితో నిలబడి రాత్రి జాగరణ చేస్తారు. జాగరణము అంటే నిద్రపోకుండా ఉండడం కాదు. జాగరణము అంటే పరమేశ్వరునే ధ్యానిస్తూ అప్రమత్తంగా ఉండడం. పగలంతా శివుడికి పూజ చేస్తున్నాం. మనస్సుని ఈశ్వరాభిముఖం చేయడానికి గాను ఉపవాసం చేస్తాం. ఇప్పుడు ఈశ్వరుడికి దగ్గరగా పెడతాం. అలా కాకుండా మనం ఊరికే పూజ చేసేస్తే దానికి అర్థం ఉండదు. చూడండి, కొంతమంది వెర్రిగాను అటు ఇటు ఏవో చేసేస్తూ ఉంటారు. రకరకాల పూలు తెచ్చేస్తూ ఉంటారు, పళ్ళు తెచ్చేస్తూ ఉంటారు, స్వీట్లు అంటారు, అవంటారు, ఇవంటారు. ఇళ్లలో ఆడవాళ్ళను కూడా అనేక రకాల ప్రసాదాలు చేసేయమంటూ ఉంటారు. అవి నైవేద్యం పెట్టేస్తామంటూ ఉంటారు. అనేక పలహారాలు వచ్చిన వాళ్ళకి పెట్టడానికి రెడీ చేసేస్తూ ఉంటారు. ఈ శివరాత్రి అనేసరికి వెర్రెత్తి, శివరాత్రి అనే కాదండి, అసలు ఏ పూజ అయినా ఇప్పుడు వాళ్ళు అలా చేశారు, వాళ్ళని మించి మనం చెయ్యాలి. ఇలాగే అదొక రకమైన వెర్రి, వేలం వెర్రిలాగా అంటారు చూసారా, అలా పెరిగిపోతుంది. అది తప్పు. మనం మనస్ఫూర్తిగా మనం భగవంతుని పూజ చేసుకోవాలి. అసలు ఉపవాసం ఉన్నాము అంటే ఇవన్నీ కాదు ముఖ్యం. భగవంతుడికి దగ్గరగా ఉండేటటువంటి విషయాన్ని మనం చెయ్యాలి తప్పితే, భగవంతుడికి దగ్గరగా లేకుండా ఏవేవో ఈ పలహారాలు పళ్ళు తీసుకొచ్చి, అమ్మయ్య ఇంకెంత 5 అయింది, ఇంకొక గంట అయితే 6 అయిపోతుంది, దీపం పెట్టేసుకుని 2 చెంబులు నీళ్లు పోసుకుని దీపం పెట్టేసుకుని ఇవన్నీ తినేయచ్చు అనుకుంటే అంతసేపు ఉన్న ఉపవాస ఫలితం పోతుంది. మనం కార్తీక పురాణంలో కూడా చెప్పుకున్నాం కదండి. కార్తీక మాసం ఏకాదశి ఉపోషమం లేకపోతే పౌర్ణమి ఉపోషమం ఉంటాం. వాళ్ళంతా ఉపోషం ఉన్నాం, నోరు చచ్చిపడిపోయింది, రేపు బీరకాయ కారం పెట్టి కూర చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, ఈరోజు ఉన్నంత ఫలితము పోతుంది. ఈరోజు ఉపవాసం ఉన్నంత ఫలితము పోతుంది. రేపటిది ఇవాళే తినేస్తున్నాం కాబట్టి రేపు చేసుకునే పూజ ఫలితం కూడా పోతుంది. కాబట్టి ఏదైనా సరే మనం జిహ్వని అదుపులో ఉంచుకుని, మనస్సుని అదుపులో ఉంచుకుని, భగవంతుడికి సంబంధించిన శ్లోకాలు, కథలు, పురాణాలు అవి వింటూ అవి చదువుకుంటూ గనక కాలం గడిపినట్టయితే అది ఉపవాసం కింద వస్తుంది. అలాగే జాగరణ, రాత్రంతా నిద్ర లేకుండా ఉండాలి శివరాత్రి రోజు. సరే ఉంటున్నాం, ఏం చేస్తున్నామండి? క్యారమ్స్ ఆడుతున్నాం. ఇంకా కొంతమంది చెప్పాలంటే జూదం కూడా ఆడేస్తున్నారు, పేకాట ఆడేస్తున్నారు. సినిమాలు, టీవీలో సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి, అవన్నీ చూసేస్తూ రాత్రంతా జాగారం చేసేసానండి నేను అంటారు. అది ఫలితాన్ని ఇస్తుందా అంటే ఇవ్వదు. ఎక్కడో 1% రాత్రంతా నిద్ర లేకుండా ఉన్నాడు కాబట్టి పోన్లే శివరాత్రి పూట ఇలా ఉన్నాడు అనుకుంటాం. కానీ శివుడికి సంబంధించినవి, భగవంతుడికి సంబంధించినవి ఏదో ఒకటి మనం చదువుకోవడము, చూడడము చేస్తే అప్పుడు ఆ ఉపవాసం, జాగరణ ఉన్నటువంటి ఫలితం మనకి దక్కుతుంది. కాబట్టి ఉపవాసము అంటే ప్రశాంతంగా మనసుని ఈశ్వరాభిముఖం చేయడం. అలా చేస్తే జన్మానికి ఒక్క శివరాత్రి చాలని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు పగలంతా ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చేయాలి. మనలో అజ్ఞానమన్న రూపంలో 6 పడగల పాము ఒకటి ఉంటుంది. అదేంటో తెలుసా అండి? కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలనే 6 పడగలతోటి మనస్సు నిండిపోయి ఉంది. దీనిని మనం చంపలేం. దీనిని ఈశ్వరునికి అర్పణ చేస్తే దానిని ఆయన మెడలో వేసేసుకుంటాడు. ఆయన నాగాభరణంగా తీసేసుకుంటాడు దాన్ని. అలా తీసుకుని మనలో ఉన్న తామస గుణాలని భక్తి గుణాలుగా మార్చేస్తాడు. జాగరణలో మనస్సుని భక్తి యందు కుదురుపరుచుకోవాలి. అప్పుడు సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల జ్యోతిర్లింగం ఆవిర్భవిస్తుందన్నమాట. మనకు ఏది లభించినా దానిని ఈశ్వరానుగ్రహంగా తలుచుకుని అది కనుక తీసుకుంటే తప్పకుండా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి భావన పరిపుష్టం అయినట్లయితే దానినే వినయము అని పిలుస్తారు. ఈ వినయం లోపించడం బ్రహ్మ విష్ణువుల మధ్య కలహానికి అయ్యిందనమాట. అతిశయానికి కారణమైంది. అందుకే వినయంగా ఉండడం నేర్చుకోవాలి. శంకరాచార్యుల వారు షట్పది స్తోత్రం అని ఒక స్తోత్రం చేశారు. ప్రతి వాళ్ళు ఆ షట్పది స్తోత్రం చదివి తీరాలండి. ఇది చాలా అద్భుతమైన స్తోత్రం. మనం కుదిరితే ఒకసారి అది దాని గురించి అర్థాలు కూడా చెప్పుకుందాం. మనస్సుకి షట్పది అని పేరు. అంటే పంచేంద్రియాలు, మనస్సు కలిసి 6 కాళ్ళతో ఉంటుంది. ఇందులో ఆయన అంటారు, అవినయమపనయ విష్ణు దమయ మనః
సమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయతారయ సంసార సాగరత. ఇది షట్పదీ స్తోత్రంలో మొట్టమొదటి శ్లోకం. స్వామి శ్రీ మహావిష్ణువు, నీవు నాకు వినయాన్ని కటాక్షించు, ఎప్పుడూ అహంకారం ఏర్పడకూడదు, సర్వభూతములయందు దయగలిగి ఉండేటట్టుగా అంతటా నిన్ను చూసేటట్టుగా అనుగ్రహించు అన్నారు. ఇదే జ్యోతిర్లింగ దర్శనం. అందుకే రఘువంశం రచన చేస్తూ కాళిదాసు మహాకవి ఒక అద్భుతమైన మాట అంటారండి. దిలీప మహారాజు రాజ్యం చేస్తుండగా చేసిన గొప్ప విషయం, ఆయన ప్రజలందరిలో వినయం ఉండేటట్టుగా చూసేవారు. ఇది ఒక రాజు చేయాల్సిన పని, ఇది ఒక ఉపాధ్యాయుడు చేయవలసిన పని, ఇది ఒక గురువు చేయాల్సిన పని. గురువు శిష్యులకు వినయం నేర్పించాలి. ఈ వినయం కలగడానికి మహాశివరాత్రి నాడు జ్యోతిర్లింగ దర్శనం, లింగార్చనం ప్రధానమైనవి. అప్పుడు మనకి వినయం అనేది కూడా తెలుస్తుంది. అది కాక శివలింగానికి ఒక విశేషం ఉంది. లోకంలో అన్ని లింగాలు ఒక్కలా ఉండవు. మొట్టమొదట అన్నిటికన్నా గొప్పదైన లింగాన్ని స్వయంభూలింగము అని పిలుస్తారు. మల్లికార్జున శివలింగం, శ్రీశైలం కుమారారామం, సామర్లకోట, ఈ లింగాలు ఒకళ్ళు ప్రతిష్ఠ చేయరు, తనంత తాను వెలుస్తాయి. శ్రీశైలాది క్షేత్రాల్లో ఇందుకు ఉదాహరణ. ఇక రెండవది దివ్యలింగాలు. ఇవి దేవతలు ప్రతిష్ఠ చేసినవి. కుమారస్వామి ప్రతిష్ఠ చేసిన సామర్లకోటలోని కుమారారామం ఇందుకు ఉదాహరణ. ఇంకా మూడవది మానుషలింగాలు. ఇవి మనుష్యులు ప్రతిష్ఠ చేసినవి. తర్వాతవి ఆర్షలింగాలు. ఇవి మహర్షులు ప్రతిష్ఠ చేసినవి. ఇంకా రాక్షసలింగాలు అంటే రాక్షసులు ప్రతిష్ఠ చేసినవి. దైవిక లింగాలు వాటంతట అవిగా ఏర్పడతాయి. అరకువేలిలోని బుర్రా గృహాల్లో పైనుంచి నీటి బిందువులు కింద పడుతూ ఉంటాయి. కొండ ఉపరితలం ఎక్కడో పైన ఉంటుంది. పైనుంచి నీటి బిందువులు ఒక చోట బయలుదేరి కింద ఒకే చోట పడుతూ ఉంటుంది. ఆ నీటి బిందువులు పడినప్పుడల్లా కింద ఉన్న భూమి కొద్ది కొద్దిగా పైకి లేస్తూ శివలింగంగా మారిపోతుంది. ఇది క్రమక్రమంగా పెరిగి చివరకు ఎక్కడి నుంచి నీరు పడుతోందో ఆ ప్రదేశాన్ని తాకి ఇంకా నీరు పడకుండా ఆపేస్తూ ఉంటుంది. అలా అది మర్రి చెట్టు ఊడలా పెరిగిపోతుంది. దీనిని దైవిక లింగము అని అంటారు. దీనిని మనం బుర్రా గుహాల్లో వెళ్ళినప్పుడు చూడొచ్చు. బాణలింగాలు అని ఉంటాయి. ఇవి నర్మదా నది ప్రవాహంలో ఒరిపిడి చేత ఏర్పడుతూ ఉంటాయి. ఇలాగా అనేక రకాలైన లింగాలన్నమాట. మనం ఈ లింగం ఈ కంటి చేత చూడలోని సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయిన ఆ ఈశ్వరుడే అని గుర్తుపెట్టుకుని దండం పెట్టుకోవాలి. అదే ఒక గుర్తుగా చూసినప్పుడు లింగమై కనబడుతుంది. అది రూపం ఉందా, రూపం లేనిదా? రూపం ఉన్నది, రూపం లేనిది కూడా అవుతుంది. లింగానికి కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు ఇవేవి ఉండవు. కాబట్టి ఇది రూపం ఉన్నది కాదు, కానీ అది మన కంటికి కనబడుతుంది కాబట్టి రూపం ఉంది. కాబట్టి దీన్ని అరూపరూపి అని అంటారు. అలాంటి దాని యందు మనస్సును నిలబెట్టి ఉపాసన చేస్తున్నాడు కాబట్టి కరచరణాదులతో ఉన్న మూర్తి ఉపాసన కన్నా ఉపాసనలో లింగోపాసన ఒక మెట్టు పైన ఉంటుంది. దీని నుంచి దానికి ఎదుగుతాడనమాట. ఎదిగి లింగోపాసన వైపుకు పెడతారు. మహాభారతంలో దీని మీద కొన్ని ఘట్టాలు కూడా ఉన్నాయండి. లింగోపాసన చేసేవాడు కరచరణాదులతో కూడిన మూర్తిని ఉపాసన చేసేవాడి కన్నా ఒక మెట్టు పైన ఉంటాడు అని భారతంలో మనకి చెప్తారు. కాబట్టి ఈ ఇప్పుడు ఇదంతా ఒక ఏదో పాఠం చదువుకుపోతున్నట్టుగా చదివేస్తున్నాను, మేము వినేస్తున్నాం అని అనుకోకుండా 1-2 సార్లు కనుక మీరు విన్నట్టయితే ఇందులోని అర్థం మనకి బాగా అర్థం తెలుస్తుంది. ఎందుకంటే ఈ లింగోద్భవం అనేది ఒక గొప్ప విషయం అండి. అందులో ఏది మంచి ఏది చెడు అనేది ఒక్కొక్క పదంగా చెప్తున్నారు. ఎందుకు ఈ లింగాన్ని ఇలా అన్నారు? ఈ శివలింగానికి ఒక ఆకారం అంటూ లేకపోయినా అది ఆకారంగా అనుకుని మనం ఎలా పూజ చేయగలుగుతున్నాం, దానికి అరూపరూపి అని పేరు ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా మనం ఒకసారి మళ్ళీ మననం చేసుకుంటూ ఉంటే దాని గురించి విపులంగా తెలుస్తుంది. ఇంకా లింగోపాసన చేస్తే తర్వాత ఈ లింగమే సాకారం అవుతుంది. తర్వాత ఈ లింగమే పార్వతీ పరమేశ్వరులుగా కనబడతారు. మనకి ఒక అపురూపమైన మూర్తి ఒకటి ఉంది. అది పంచసామాంబ్యులు కలిగి ఉంటుంది. ఒక మంచం వేసి ఉంటుంది. ఆ మంచానికి చతుర్ముఖ బ్రహ్మ ఒక కోడుగా ఉంటాడు. అదే మంచానికి నైరుతి దిశయందు శ్రీ మహావిష్ణువు ఒక కోడుగా ఉంటాడు. వాయువ దిశయందు రుద్రుడు ఒక కోడుగా ఉంటాడు. ఈశాన్య దిక్కునందు మహేశ్వరుడు ఒక కోడుగా ఉంటాడు. ఈ పాటికి మీకు అర్థమయ్యేపోయి ఉంటుంది ఎవరన్నది. తల కనబడుతూ పర్యంకముగా సదాశివుడు ఉంటాడు. దాని మీద 2 కూర్చుని ఉంటారు. ఇద్దరూ ఎర్రగా ఉంటారు. ఇద్దరికీ 4 చేతులే ఉంటాయి. ఇద్దరి ముఖాలు గుండ్రంగా ఉంటాయి.
ఇద్దరూ ఒకే ఆయుధాలు పట్టుకుని ఉంటారు. ఇద్దరి పేర్లు ఒక్కలా ఉంటాయి. ఈయన శివ అయితే ఆవిడ శివ. శివకి దీర్ఘం లేదు, శివాకి దీర్ఘం ఉంది. అంటే ఆవిడికి శివ అంటారు. ఈయన హంస అయితే ఆవిడ హంసి. ఈయన భైరవ అయితే ఆవిడ భైరవి. ఈయన సమయ అయితే ఆవిడ సమయి. ఇద్దరి యందు ఏ తేడా ఉండదు. ఆయన ఎడమ తొడ మీద ఈవిడ కూర్చుంటుంది. వీళ్ళు సృష్టి స్థితి లయము లేకుండా అవే కాకుండా తిరోధాన అనుగ్రహాలని మరో 2 పనులు చేస్తారు. తిరోధానము అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియకుండా చేయడం. తెర అడ్డం పెట్టేయడం. అమ్మవారు అనుగ్రహించినట్లయితే తెర పైకి ఎత్తేస్తుంది, మనం ఎక్కడి నుంచి వచ్చామో చెప్పేస్తుంది. ఆ తర్వాత పరబ్రహ్మంలో కలిపేయబడతాం. ఇలా కలిపేయడానికి అనుగ్రహం అంటారు. ఇది పర్యంకం, సదాశివుడు చేస్తాడు. ఇలా ఈ 5 చేసేవాళ్ళు ఎవరు ఉన్నారో, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, తిరోధానకర్త, అనుగ్రహకర్త, ఇలా ఈ 5 చేసేవాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కామేశ్వర, కామేశ్వరి అని పిలుస్తారు. వాళ్ళు మొట్టమొదట ఈ సృష్టిని అంతటిని చేయడానికి ఆవిర్భవించినటువంటి మూర్తులు. వాళ్ళిద్దరూ ఎర్రగానే ఉంటారు. వీళ్ళని పంచసామ్యములు అంటారు. ఈ పంచసామ్యములు చాలా చిత్రమైన సామ్యంతో ఉంటారు. వాళ్ళని మనం వేరు చేసి చెప్పలేం. వాళ్ళ పేర్లు సమానం. రూపము ఇద్దరిది ఎరుపు. ఇద్దరికీ 4 చేతులు ఉంటాయి. ఇద్దరికీ 3 కళ్ళు ఉంటాయి. ఇద్దరికీ చంద్రరేఖ ఉంటుంది. అదే చంద్రమౌళీశ్వర ఆరాధనం. మహాశివరాత్రి నాయుడు ఆయన పూజ చేస్తే అన్ని కోరికలు తీరుతాయండి. ఇద్దరికీ శ్రీచక్రం ఉంటుంది. నివాసం ఇద్దరికీ కైలాసం. ఇద్దరూ సృష్టి స్థితి లయం, తిరోధారం, అనుగ్రహం అను పంచకృత్యాలను చేస్తూ ఉంటారు. ఇద్దరి ఆశీర్వచనం ఒకటే. అందరూ చిట్ట చివరికి ఈశ్వరులోకి చేరాల్సిందే. అందరి బిడ్డలు సంతోషంగా ఇహమునందు ఉండాలి. ఇది ఇద్దరి ఆశీర్వచనం. ఇద్దరి ఈ సమానమైనటువంటి లక్షణాలని పంచసామ్యములు అని పిలుస్తారు. ఈ పంచసామ్యాలను కలిగిన మూర్తులను కామేశ్వర, కామేశ్వరి అని పిలుస్తాం. మనకి శివలింగాన్ని చూపించి ఈ శివలింగం ఎటువైపు చూస్తోంది అని అడిగితే దానికి సమాధానం చెప్పడం తేలికైన విషయం కాదు. శివలింగానికి ముందు కూర్చుని నీళ్లు పోస్తే ముందుకు చూస్తున్నట్టు, వెనక వైపున కూర్చుని నీళ్లు పోస్తూ ఉంటే ఆ వైపు చూస్తున్నట్టు, పైకి చూస్తోందా అంటే పైకి చూస్తోంది. యథార్థానికి మనం శివాలయం లోపల కూర్చుని శివలింగానికి అభిషేకం చేయడం కన్నా రుద్రాధ్యాయంతో అర్చక స్వాములు అభిషేకం చేస్తుండగా బయట కూర్చుని కైమోర్చి నమస్కరిస్తే దానివలన మనం ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతాం. ఇది సాక్షాత్తు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు చెప్పినటువంటి మాట. కాబట్టి మనమే వెళ్ళి ఏదో చేసేద్దాం అనుకోకుండా అక్కడ కనుక ఉన్నటువంటి అర్చకులు కనుక అభిషేకం చేస్తుండగా చూస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. శివలింగంలో తూర్పుకు చూస్తున్న దాన్ని తత్పురుష ముఖము అంటారు. ఇది వాయువుకి అధిష్టానంగా ఉంటుంది. దీనివలన అజ్ఞానం కలుగుతుంది. అంటే ఏది తెలియబడాలో దానిని తెలియకుండా చేస్తుంది. దక్షిణానికి చూసే ముఖం అఘోర ముఖము అని పిలుస్తారు. ఇది అగ్నిహోత్రాన్ని శాసిస్తుంది. ఇది అగ్నిహోత్రంగా ఉంటుంది. ఇది లయం చేస్తుంది. ఈ లోకాలన్నిటినీ తనలోకి తీసుకుంటుంది. ఇది మీ అజ్ఞానాన్ని దహించేస్తూ జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. అలాగే పశ్చిమానికి ఒక ముఖం చూస్తుంది. దీనిని సద్యోజాత ముఖము అంటారు. పశ్చిమ ముఖం నుండి పాలు, నీళ్లు, విభూది, పళ్ళరసాలు కారిపోతూ ఉంటే అది తడిసినప్పుడల్లా మనకి పరమేశ్వరుని అనుగ్రహం కలిగేస్తూ ఉంటుంది. ఇది భూ సంబంధంగా ఉంటుంది. అది సృష్టికి కారణం అవుతుంది. అందుకే లోకంలో పిల్లలు పుట్టలేదని అంటే సుందరాకాండ పారాయణం చేసుకోమని, శివాభిషేకం చేసుకోమని చెబుతూ ఉంటారు. దుష్ట నక్షత్రంలో పిల్లాడు పుట్టాడని చెప్తే సుందరాకాండ పారాయణం చేసుకోండి, శివాభిషేకం చేసుకోండి అని చెబుతూ ఉంటారు. అపమృత్యువు వస్తుందేమోనని భయంగా ఉంది అని చెబితే సుందరాకాండ పారాయణం చేసుకోమని కానీ, శివాభిషేకం చేసుకోమని కానీ చెబుతూ ఉంటారు. అలాగే పీడకలలు వస్తున్నాయన్నా ఇలాగే సుందరాకాండ పారాయణం చేసుకోమని, శివాభిషేకం చేసుకోమని చెబుతూ ఉంటాడు. ఈ 2 క్రియలే లోకంలో ఉన్నాయి. ఈ 2 క్రియలలో ఏదో ఒకటి చేసుకోమని చెప్తారు. ఎందుకని? హనుమ శివాంశ. మహానుభావుడు రామచంద్రమూర్తి జ్యోతిస్వరూపుడు. ఉత్తరంగా చూసే ముఖాన్ని వామదేవ ముఖం అంటారు. ఇది నీటి మీద అధికారాన్ని కలిగి ఉంటుంది. ఇది స్థితికారమై ఉంటుంది. లోకాన్నంతటినీ బ్రతికిస్తుంది. అందుకే వర్షాలు పడకపోతే శివలింగానికి అభిషేకం చెయ్యండి అని చెబుతారు. అభిషేకం చేస్తే వామదేవ ముఖం బాగా తడిసినట్లయితే పరమేశ్వర అనుగ్రహం వలన వర్షాలు పడతాయి. పైకి ఒక ముఖం చూస్తూ ఉంటుంది. దానిని ఈశాన ముఖం అంటారు. దీనిని సదాశివ అని కూడా పిలుస్తారు. ఇది ఆకాశ స్వరూపి అయి ఉంటుంది. ఇదే మోక్షాన్ని కటాక్షిస్తుంది. ఇప్పుడు శివలింగం 4 దిక్కులు చూస్తూ 5వ దిక్కును కూడా చూస్తోంది. ఈ 5తో అది పంచభూతాలను శాసిస్తూ ఉంటుంది.
ఈ ఐదిటితో అది సృష్టి స్థితి లయ అజ్ఞానాన్ని మోక్షాలకు కారకమవుతుంది. ఈ 5 ముఖాలతోటే మనకి సమస్త ఫలితాలను ఇస్తుంది. కాబట్టే శివలింగం చల్లబడడం ఊరంతా చల్లగా ఉండడమే అని తెలుసుకోవాలి. కాబట్టి ఈ లింగోద్భవం గురించి, శివలింగం యొక్క విశిష్టత గురించి మనం ఇంకొన్ని విషయాలు రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.